తన కన్న కూతురు జ్యోత్స్న కాదని తెలిసి దాసుని చంపబోయింది జ్యోత్స్న అని నిజం బయటపెట్టిన దశరథ్. షాక్లో పారిజాతం. ఇంతకు జ్యోత్స్న తన కన్న కూతురు కాదనే విషయాన్ని దశరథ్ ఎలా తెలుసుకున్నాడు? మరి ఆ తెలుసుకున్నటువంటి దశరథ్ ఎలా కన్ఫర్మ్ చేసుకున్నాడు? మరి ఇక కన్ఫర్మ్ చేసుకున్న దశరథ్ జ్యోత్స్న దాసుని చంపబోయిందనే నిజాన్ని ఎందుకోసం బయటపెట్టాడు? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం, ఇది నవవసంతం. రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న కోపంతో పగతో రగిలిపోతోంది. కారణం, ఇటు నుంచి దీప తల్లి కావడాన్ని తట్టుకోలేకపోతోంది. వారసురాలు వచ్చేసిందంటే నిజం బయటపడ్డ రోజున తన స్థానం పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని చెప్పి భయం పట్టుకుంటుంది జ్యోత్స్నకి. ఇప్పుడు మామూలుగానే దీప గురించి చాలా కన్సర్న్ చూపించడంతో పాటు దీపకి ఏదైనా జరిగితే తట్టుకోలేని పరిస్థితుల్లోకి ఇంట్లోని అందరూ వచ్చేశారు. మరి ఈ టైంలో దీప ప్రెగ్నెంట్. రేపు ప్రెగ్నెంట్గా దీప ఒక బిడ్డను కన్న తర్వాత ఇక ఆ బిడ్డ గురించి ఆలోచించడం మొదలు పెడతారు తప్ప అసలు తనంటూ ఒకటి ఇంట్లో ఉందనే విషయాన్ని కూడా అందరూ మర్చిపోతారని చెప్పేసి ఇక జ్యోత్స్న ఆలోచిస్తుంది. అలా అనుకున్నటువంటి జ్యోత్స్న పారిజాతంతో ఒక మాట అంటుంది. చూడు, దీప కడుపులో ఉన్న బిడ్డని ఈ భూమి మీదకి రాకముందే పైలోకాలకి పంపించేయాలనుకుంటున్నాను అని చెప్పి మాట్లాడేసరికి ఇక పారిజాతం అయితే, నేను నీతో ఒక మాట చెప్తాను విను. దీప నీకు ద్రోహం చేసిందో అన్యాయం చేసిందో ఏం చేసిందో పక్కన పెడితే దీప బిడ్డ పుట్టడం వల్ల నీకొచ్చే నష్టం ఏంటి, ఆ విషయాన్ని వివరంగా చెప్పు అని చెప్పని అనగానే ఇక అప్పుడు జ్యోత్స్న ఏదేదో లాజిక్లు చెప్పుద్ది. పారిజాతం సాటిస్ఫై కాకపోయినా ఇది వినే పరిస్థితుల్లో లేదు కాబట్టి నేను చెప్పడం అనవసరం అనుకుని సైలెంట్ అయిపోతుంది. అయితే ఈలోపు దశరథ జ్యోత్స్నతో మాట్లాడడానికని వస్తూ ఉండగా వీళ్ళిద్దరి మాటలు దశరథ వింటాడు. చూడు గ్రాని, నేను నీ కొడుకు దాసు కూతుర్ని అనే నిజం ఇక్కడ బయటపడనంత వరకు మనం చాలా సేఫ్. ఈ ఇంటి వారసురాలు ఎవరు, ఎక్కడుంది, బ్రతికుందా చచ్చిందా అనే విషయాలు పక్కన పెట్టేస్తే అసలు ముందు నేను ఈ ఇంటి వారసురాలని కాదు అనే నిజం బయటపడిన మరుక్షణం ఇక్కడొచ్చే మార్పులు మామూలుగా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మారిపోతారు. అర్థమవుతోందా? అందుకే ఈలోపే ఏదో ఒకటి చేసి శివనారాయణ దగ్గర నుంచి ఆస్తి మనం రాయించుకోవాలి. ఆస్తి అంతా మన చేతికి వచ్చేసిన తర్వాత వారసురాలు ఎవరని తెలిస్తే మనకేంటి చెప్పు? ఒకవేళ దీపే ఇంటి వారసురాలు అయినా కూడా మనకి నష్టం ఉండదు. ఎందుకంటే దానికున్న దరిద్రాన్ని వీళ్ళకి అంటించటమే తప్ప దాని దగ్గర వీళ్ళకి ఇవ్వడానికి ఏమీ లేదు కాబట్టి అని అంటుంది. కొంపదీసి దీపే ఇంటి వారసురాలేంటే అలా అనేసావు అని అంటే, నేను దీపే అని పోల్చిన కారణం దీప ఇంటి వంట మనిషి, పని మనిషి కాబట్టి. అలాంటి పని మనిషే ఇంటి వారసురాలైనా కూడా మనకి ఎలాంటి నష్టం ఉండదు. ముందైతే మనం ఆస్తిని మన పేరుకి రాయించుకుందాం అని చెప్తున్నాను. కాబట్టి నీ కొడుకు సంతోషంగా ఉండాలి, అలాగే నీ కొడుకు కూతురు సంతోషంగా ఉండాలి అని చెప్పి నువ్వు ఆనాడు చేసినటువంటి పని వల్ల నేను ఈ ఇంటి వారసురాలను అయ్యాను. ఆ విషయాన్ని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకుని ఒక టీమ్గా మనం వర్క్ చేసుకున్నామంటే కంపల్సరీగా మనం ఆస్తిని పొందగలుగుతాం అంటుంది. సరే అయితే నువ్వు చెప్పావు కదా, ఇక ఆ ఆలోచన మీదే ఉంటానులే అని పారిజాతం వెళ్ళిపోతుంది. దశరథ లోపలికి రాబోయి ఇదంతా విని పక్కకి తప్పుకుంటాడు, పారిజాతానికి కనిపించకుండా. పారిజాతం వెళ్ళిపోయిన తర్వాత దశరథ ఆలోచనలో పడతాడు. ఆలోచిస్తూ కార్తీక్కి ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుంటాడు. కానీ కార్తీక్కి ఫోన్ చేస్తే కార్తీక్ అయితే, సరే మావయ్య, అసలు వాళ్ళు ఎవరో కనుక్కుందాం, అసలు జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదంటాకి మనకి రుజువేంటి అని చెప్పేసేసి చాలా ఆరాలు తీస్తాడు. నేను మొత్తం విన్నాను కాబట్టి నేనే సాక్ష్యాన్ని అని చెప్పి నాన్న వాళ్ళ ముందు అసలు విషయం బయట పెట్టాలి. పిన్ని జ్యోత్స్నని బాగా నమ్ముతోంది. అసలు జ్యోత్స్నకి దాసే తన తండ్రి అని తెలిసినప్పుడు దాసుని చంపాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంకా ఏదో రహస్యం దాస్ దగ్గరుంది. అది మా పిన్నికి తెలిసినా తెలియకపోయినా జ్యోత్స్నకి తెలిసుండొచ్చు. అందుకే జ్యోత్స్న దాసుని చంపాలనుకుంది. ఇప్పుడు ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి నేను ఈ రహస్యాన్ని బయట పెడితే ఇకపై దాసుని చంపే ప్రయత్నం చెయ్యకపోగా జ్యోత్స్న
మంచిగా మారే అవకాశం కూడా ఉంది అని అనుకుంటూ ఇక దశరథ నాన్న నాన్న అని చెప్పి శివనారాయణని పిలుస్తాడు. శివనారాయణ వచ్చి ఏంటి దశరథ అని చెప్పని అనగానే, అది కాదు నాన్న, నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఆ నిజాలు విని నాకు అసలు నిజంగా ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ నిజాల వల్ల నేను కళ్ళు తెరుచుకున్నాను. ప్రపంచంలో ఇలాంటివి కూడా జరుగుతాయా అని చెప్పని అనిపించింది అనగానే, ఏంట్రా అది, ఏం జరిగింది అని అంటూ ఉండగా సుమిత్ర వాళ్ళు కూడా వస్తారు. ఒకానొక రోజున దాసు మన ఇంటికి వచ్చినప్పుడు దాసు తల మీద ఎవరో గట్టిగా బలంగా కొట్టడం వల్ల స్పృహ కోల్పోయాడు. ఆ తరువాత మతిస్థిమితం లేని పరిస్థితులు కొన్నాళ్లు గడిపాడు. గుర్తుందా అంటే అవును. అయితే ఏమైంది అంటే దాసుని మనింటి దగ్గర కొట్టింది ఎవరు అనేది మనకి ఇంతవరకు తెలియలేదు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ మనకు దొరకలేదు. అప్పుడే సీసీ రిపేర్ రావడం, అది జ్యోత్స్న బాగు చేయించడం జరిగిపోయింది కదా అంటే అవును దశరథ, లేదంటే ఆ రోజే అసలు నా కొడుకు తల మీద కొట్టిన వాళ్ళెవరో తెలిసిపోయేది అంటుంది పారిజాతం. వాళ్ళెవరో తెలిస్తే ఏం చేస్తావు పిన్ని అని చెప్పని అంటాడు దశరథ. జ్యోత్స్న ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉండగా, తెలిస్తేనా పీక పట్టుకుని చంపేసేను, నా కొడుకు మీదకి వచ్చేంత ధైర్యం ఎవరు చేశారో నాకు తెలియాలి దశరథ, నీకు తెలుసా అంటుంది. తెలుసు పిన్ని అంటాడు దశరథ్. తెలుసా, తెలిసి కూడా ఇన్ని రోజులు చెప్పలేదా దశరథ అనగానే, ఇన్నాళ్ళు ఆ వ్యక్తి నాకు చాలా కావలసిన వ్యక్తి అనేటటువంటి భ్రమలో ఉండి నేను చెప్పలేదు. కానీ ఇప్పుడు అసలు ఆ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిసిన తర్వాత ఇంకా నేను దాయాల్సిన అవసరం ఏముంది అని అంటే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. అంటే నేను తన కూతురిని కాదని తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉండేసరికి ఒక్కసారిగా ఇక అలా జ్యోత్స్న కంగారు పడుతూ ఉండగా దశరథ్ అయితే విషయం బయట పెడతాడు. నాన్న, ఈ ఇంటికి దాసు వచ్చినప్పుడు దాసుని తల మీద కొట్టింది ఎవరో కాదు, జ్యోత్స్నే అని అనగానే పారిజాతం వెంటనే, ఏంటి నువ్వు చెప్తుంది నిజమా దశరథ? జ్యోత్స్న కొట్టిందా అనగానే, అవును పిన్ని, నేనే ప్రత్యక్ష సాక్షిని. నా కళ్ళెదురుగానే జ్యోత్స్న దాసు తల మీద కొట్టింది అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక శివనారాయణ అయితే పారిజాతం కూడా షాక్ అవుతుంది. జ్యోత్స్న నువ్వు దాసు తల మీద కొట్టడం ఏంటి, దేనికి కొట్టావు అని అంటే, జేన్ డాడీ అనవసరంగా ఇప్పుడు ఇదొక రప్చర్ చేస్తున్నారు, నేను కొట్టడం ఏంటి డాడీ, నేను కొట్టానని చెప్తున్నారేంటి అని అంటే, ఓహో నీకు సాక్ష్యం కావాలి కదా, నువ్వు సీసీ కెమెరా బాగు చేయించి మొత్తం ఫుటేజ్ డిలీట్ చేయించేశాను, ఇక ఫుటేజ్ లేదులే అనుకుంటున్నావు కదా, బ్యాకప్లో మొత్తం ఉంది జ్యోత్స్న, అది జాగ్రత్తగా భద్రపరిచాను, ఇదిగోండి నాన్న చూడండి అంటూ తన ఫోన్లో ఉన్నటువంటి జ్యోత్స్న దాసుని కొట్టినటువంటి వీడియోని చూపిస్తాడు దశరథ. దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఎందుకు జ్యోత్స్న, ఎందుకు నువ్వు దాసుని కొట్టాల్సి వచ్చింది అని అనగానే, ఏమే ఎందుకు కొట్టావే, చెప్పు, నిజం చెప్పు, అసలు ఈ ఇంటి లక్షణాలు ఒక్కటి కూడా లేవు కదా నీకు అని అంటుంది. ఎందుకు వస్తాయి పెన్ని, ఎందుకుంటాయి ఈ ఇంటి లక్షణాలు? ఎక్కడైనా పాము తన పిల్లల్ని తానే తింటుంది, తన గుడ్లు తానే మింగుతుంది అని చెప్పని అనడం విన్నాను, కానీ ఇక్కడ పాము పిల్లలే పాముని కాటేస్తాయి అనేది చూస్తున్నాను. దాసు కూతురే దాసుని తల మీద కొట్టింది కదా పెన్ని, ఇక దాంట్లో మా ఇంటికి సంబంధించినటువంటి విలువలు మా ఇంటి లక్షణాలు ఎందుకుంటాయి అనగానే, దాసు కూతురు ఎవరు దశరథ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది పారిజాతం. దాసు కూతురు ఎవరో మీకు తెలీదా అని అంటే శివనారాయణ, ఏం జరుగుతోందిరా ఇక్కడ అంటాడు. జ్యోత్స్న నాకు సుమిత్రకు పుట్టిన బిడ్డ కాదు నాన్న, దాసుకి తన భార్యకి పుట్టినటువంటి బిడ్డ. ఆ రోజు చచ్చిపోయింది నా మనవరాలని చెప్పి పిన్ని చెప్పిన మాట అబద్ధం. ఆ బిడ్డను తీసుకొచ్చి సుమిత్ర దగ్గర పడుకోబెట్టి మా కన్న బిడ్డని ఎక్కడికి పడేశారో, ఏం చేశారో, బ్రతికుంచారో, చంపేశారో కూడా తెలియదు నాన్న అని అనగానే, ఇదెవరు చెప్పారు దశరథ నీకు అంటే, నా చెవులతో నేను విన్నాను నాన్న, ఊరికే వింటే సరిపోదని మొత్తం రికార్డ్ కూడా చేసుకున్నాను, అదిగోండి నెక్స్ట్ వీడియో అదే అని చెప్తాడు. అది చూసిన శివనారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటిదంతా అని చెప్పని అనేసరికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక పారిజాతం షాక్ అవుతుంది. అసలు ముందు జ్యోత్స్న, నువ్వు దాస్ని ఎందుకు కొట్టావు చెప్పు, ఎందుకు కొట్టావే? వారసురాలు ఎవరో వాడికి తెలుసని, వాణ్ణి ఎక్కడ బయట పెడతాడోనని, నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదని నిజాన్ని ఎక్కడ వాడు చెప్పేస్తాడోనని భయం వేసి వాణ్ణి కొట్టావు కదూ అంటూ ఉంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అంటే పారిజాతం
జ్యోత్స్న ఇద్దరూ కలిసే ఇదంతా నాటకాలు ఆడుతున్నారని అర్థమైపోతుంది. మరి ఇప్పుడు శివనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? దశరథ్ తన బిడ్డ జ్యోత్స్న కాదని తెలుసుకున్నాడు కాబట్టి ఈ నిజాన్ని బయటపెట్టాడు. మరిప్పుడు నెక్స్ట్ ఏ నిర్ణయంతో జ్యోత్స్నకి బుద్ధి చెప్పబోతున్నారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.